అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు రత్నకుమార్ కౌటూరు, సింగపూర్ నివాసిని. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను. అమర గాయకులు, ప్రముఖ సంగీత దర్శకులు మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సంవత్సర సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వటం సముచితం అనే నినాదంతో అమెరికా నుంచి శంకర్ నేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షులు బాలా ఇందుర్తి గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దేశ విదేశాల్లో ఉన్న పలు తెలుగు సంస్థలను ఏకతాటిపై తీసుకొచ్చి అనేక చర్చా వేదికలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రోజు మన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ ముందుగా ఈనాటి ముఖ్య అతిథి ఎమరీ యూనివర్సిటీ నుంచి థాట్ లీడర్ పద్మభూషణ్ డాక్టర్ జాక్షేత్ గారు ఉన్నారు. డాక్టర్ జాక్షేత్ జీ నమస్కార్. అలాగే భారతదేశం నుంచి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు శ్రీ విఎన్ ఆదిత్య గారు మనతో ఉన్నారు. విఎన్ ఆదిత్య గారు మీకు స్వాగతం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన రామాచారి కొమండూరి గారు మనతో ఉన్నారు. రామాచారి గారు మీకు స్వాగతం. అలాగే శంకర్ నేత్రాలయ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్వి ఆచార్య గారికి మీకు స్వాగతం. శ్రీ ఎస్వి ఆచార్య గారు నమస్కారం. అలాగే మనకి శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నుంచి డాక్టర్ రాజమౌళి గారు ఉన్నారు. డాక్టర్ రాజమౌళిజీ నమస్కారం. అలాగే అమెరికా హాస్య బ్రహ్మ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ చిట్టెన్ రాజు గారు మనతో ఉన్నారు. చిట్టెన్ రాజు గారు మీకు స్వాగతం. అలాగే శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నుంచి డాక్టర్ మాధురి నముడూరి గారు ఉన్నారు. డాక్టర్ మాధురి గారు మీకు స్వాగతం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని చర్చా వేదికను నిర్వహిస్తున్న బాలా ఇందుర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, బాలా గారు మీరు మా అందరితో ఒకసారి ఇప్పటి వరకు మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి, ఘంటసాల గారికి భారతరత్న అవార్డు కోసం మీరు చేస్తున్న కృషిని మా అందరితో పంచుకొని ఈ చర్చా వేదికని మీరు నిర్వహించాలని మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే రత్నకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ డూయింగ్ గ్రేట్ సపోర్ట్ టు దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఎమినెంట్ గెస్ట్స్. They are popular in their own field, like first our own Atlanta guest, Padma Bhushan, Dr. Jagshet. He's famous not just in Atlanta, he's worldwide. He has conducted many business seminars. Every country knows him. Every Indian Hindi-speaking world knows Dr. Jagshet. And I got the opportunity to conduct a business seminar with him in 2006 when I was a Tama president. And it was a packed hall of 500 attendees. So even that was well covered in America Bharati magazine by our own Dr. Raj Garu. So first I would like to start with Dr. Jagshet about Shatabdi Gayakudu, our legendary singer, music director, freedom fighter, Shri Gantasala Garu. I want a few words about Dr. Jagshet. Thank you, Bala, and thank you so much for inviting me, who is not in this field, to participate and celebrate the birth centenary of Sri Gantasala Garu. It's an incredible journey. There are people like that who you take so much pride in knowing that they have Indian origin, Indian traditions, and actually world famous at the same time. There are three things about Sri Gantasala Garu I think is unique in my mind. First has to do with music itself. There is nothing that bonds like a glue among humans than music. It bonds at a family level, at a community level. You see village folks having music, folk music and dances. Bonds definitely at a nation level. The national anthem is the one that creates a feeling of something that nobody can ever forget. Every time you sing national anthem, whichever country you are in. It's definitely a part of religion. Every faith has a music of some sort or the other. This is a universal bonding mechanism with an emotion that bonds in a way that you can never forget. In a family, for example, people listen to music at late at night, totally dead silence. And music creates a stir in the mind and the heart in a way that nobody can forget. There are people who will have nothing but music collections, whether it's on Pandora type devices or their own. And I know friends who have 5,000 songs recorded
stored in some place and they want to listen all the time while they're driving. So music has a unique characteristics. Now in that field, somebody to excel is even extraordinary. In the case of Shri Ghantasala Garu, I found something fascinating. He was not only a musician, but an innovator. He innovated things, which is very unusual. He was very versatile. He could not only sing, but he could compose and direct music. Even silent movies had a music. Without music, silent movies would have had no impact. And today, the soundtrack of music is as critical as actors and whatever the scenes that we have. Music creates that extraordinary sense in a movie that nobody can do. And this was an extraordinary human being. 118 movies, the music director, top singer, singing in many languages. And also, most importantly, he could sing at 3 different levels of octaves to match the actors and the actresses, which is again very unusual. So I found fascinating that he was not just a great music singer, but a music innovator and a versatile human being. Second thing about Ghantasala Garu I liked very much is that all great human beings have adversity in the younger days. When he was growing up, his father died. And as you know, how critical fathers are, along with mothers in our family. They are the backbone in many ways. And he was a musician, his father also. Raised by his maternal uncle or somebody. The early hardship, if you survive, builds a character. And that character is your guide, an anchor with which you do everything in life. You have all the temptations, you have all the pressures, but your guide basically says what is right or wrong I should do. And I think that was a great character. He was a brilliant, brilliant person who had an inner strength that one could not even imagine till somebody goes through hardships, as refugees do, for example, or as people who are involved in social activism go through, for example. That part, again, I really appealed to me very much about this human being. And the third thing is that most of these great human beings have a purpose in life. They're not only passionate, but they have a purpose in life. And because of that purpose that he had in his life, even though he was a great musician, he actually participated in freedom fighting movement, Quit India movement. 18 months of jail at one of the toughest jails in India. That's extraordinary. Nobody asked him to do that. It comes from inner strength. So I very much think that Ghantasala Garu definitely deserves Bharat Ratna, if the government will allow. I think it's the greatest recognition we can make with people so extraordinary, so that the next generation remembers and the legacy continues. Especially in our what are called vernacular languages. Because English is becoming dominant language. I primarily can speak only in English, not as good in Gujarati, not as good in Hindi. I'm a Gujarati. But I still feel like when I hear Gujarati songs and Dandiya Ras, I get different feeling altogether. We need to preserve our cultural, subcultural identities as we become a great integrated nation at the same time. And he was one of those who rose above every subculture. He could do as good an emotional job of singing in Telugu as he can do in Hindi, as he could do in Tamil language or any of the South Indian languages. Which is why every time I talk to somebody about him, they all know him. They all recognize him. As we recognize great authors, as we recognize great poets, as we recognize great philosophers of India, I think it is in the same category that Sir Ghantasala Garu belongs. I'm so glad that you asked me to talk about him because I learned a lot quite about him, and he has become one of my heroes in the past. Thank you so much. Thank you, Dr. Jakshit. Your speeches are always encouraging and spellbound. I really love the way you
spoke about Shri Ghantasala Garu, because you really said, the 3 octaves about his voice, that is quoted by even one of the famous South Indian music director, Shri Pendyala Garu, who said that, and then later Lataji and Muhammad Rafi also said the same thing. That's not possible for anyone, and you said that means a lot. And thank you very much for coming today. And possible, please watch others' speeches. And if we believe in Sanskrit is the mother of all languages, our like Hindi, English, Gujarati, Tamil, any language, we see the origin is Sanskrit. That Sanskrit, the one of the great things what our legendary singer Gantasala Garu gave is Bhagavad Gita. That is the bridge, Varadi for all languages. So we cannot separate Ghantasala from Bhagavad Gita, but it's like a synonym. So on to start this program, to combine all guests so that they all feel it's like we are speaking one language, I request our Dr. Madhuri Namuduri. She's our Sankarnetralaya Board of Trustee. I want her to sing one shlokam from Bhagavad Gita, so that then other guests will go on. Madhuri, please. Thank you very much first to Bala Garu for giving an opportunity to be a part of this esteemed celebration of Shri Padma Shri Ghantasala Garu. I hail from the same village, from Vijayanagaram, so it is really an honor. And just like Paramatma has said, that everybody is, for everybody, God is dear. However, for God, who is dear to him is the one who has these 35 qualities, which I will chant the shloka and you can understand with the meaning that Ghantasala Garu is an embodiment in a way. So, Adveshta Sarva Bhutanam Maitra Karuna Evacha Nirmamo Nirahankaraha Samadukha Sukha Hakshami. So in this Paramatma, this is from chapter 12, and the shlokas 13 to 19 give 35 qualities which when a person possesses is dear to God, which is one who has no enmity towards anyone, one who visualizes everybody as if not apart from himself, one who is friendly, compassionate, does not take anything as I or mine, equanimity in pleasure and pain, which he has shown his dhriti, we call this the fortitude which he fought his childhood, like Dr. Shetji has mentioned about the rough childhood that he had. In spite of that, he has shown his dhriti and come out successful, and with his masterpiece rendition of Bhagavad Gita and with 100 shlokas which he compiled from all the 18 chapters, he has given a meaning and he has reached out to many. And as childhood, I understand everybody of us, whenever there is a loudspeaker anywhere, that any Bhagavad Gita that has been going on, it gives a solace to all of us. And this is only one of the shlokas that explains, and there are 35 other qualities. And for Telugu speaking people, I would like to tell the meaning. Anni bhutamalandu dveshamu lenivaru, mitra bhavamu kalavaru, daya kalavaru, ahankaramu lenivaru, kshamasiludu, nitya santoshi. And in his 51 years of lifespan, he has accomplished so much and given us his masterpiece Bhagavad Gita, which is dear. And as Sanatana Dharma, we have to, be very, very happy and cherish this. And I wish and hope that, we will be successful in getting the Bharat Ratna for Padma Shri Ghantasala Venkateshwara Garu. థ్యాంక్ యూ డాక్టర్ మాధురి, చాలా చక్కగా చెప్పారు ఘంటసాల గారి గురించి, భగవద్గీత గురించి. ఎందుకంటే ఘంటసాల గారు ఎంత పాపులరో భగవద్గీత అంత ఏది ముందు అనేది నేను చెప్పడం చాలా కష్టము. తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తర్వాత ఈరోజు మన సెలబ్రిటీ గెస్ట్, ఫేమస్ డైరెక్టర్ ఫ్రమ్ టాలీవుడ్, శ్రీ విఎన్ ఆదిత్య గారు. తన తొలి చిత్రం మనసంతా నువ్వేతో అందరినీ మనసుల్ని దోచుకున్న డైరెక్టర్. ఎన్నో సినిమాలు తీశారు, అద్భుతమైన సినిమాలు.
ఈ సందర్భంగా ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బాలా గారు అండ్ వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ నా నమస్కారం. సార్, మీది సచ్ ఎ వండర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ ఇనిషియేషన్. ఘంటసాల గారి సెంటనరీ సెలబ్రేషన్స్ లో ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలి అన్న ఒక ప్రపోజల్ తోటి మీరు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను మీ ఫేస్బుక్ లో యాక్చువల్ గా మేము ఇండస్ట్రీకి వచ్చిన ఈ 29 years నుంచి ఎన్నో సార్లు మేము వారిని తలుచుకొని క్షణాలు లేవు. ఏ పాట అయినా చేస్తే ఒక మాధవపతి సురేష్ గారు శ్రీ తుంబురన్నారద పాట చేయంగానే శివశంకరి పాడినట్టు ఘంటసాల గారు ఇవాళ ఉంటే ఈ పాట ఆయన పాడి ఉండేవాళ్ళు అనుకోవటం. సో ఎవ్రీ టైము మాకు ఒక డ్యూయట్ పాడిన ఒక యేసువాసులో లాంటి పాట చిత్ర గారు పాడితే ఘంటసాల గారు ఉంటే దీనికి మెయిల్ వెర్షన్ పెట్టేవాళ్ళం అనుకోవటం. ఈ ప్రతి దాంట్లోనూ ఆయన రెఫరెన్స్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన యాక్చువల్ గా ఆయన చిరస్మరణీయులు అవ్వటం వల్ల ఆయన మన మనసుల్లో చిరంజీవిగా ఉన్నారు. అలాగే మాకు తెలియని చాలా విషయాలు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండి మాకు ఘంటసాల మాస్టర్ గారి గురించి కొంత తెలిస్తే, ప్రేక్షకులుగా మా ప్రయాణంలో కొంత తెలిస్తే, మీ ఫేస్బుక్ పోస్టుల వల్ల నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను సార్. అంటే మేము చాలా మర్చిపోయిన ఎన్నో గొప్ప పాటలని మీరు మళ్ళీ వాటిని అండర్లైన్ చేసి, ఎస్పెషల్లీ మీ పోస్టులు చాలా రెగ్యులర్ గా ఫాలో అవటం వల్ల మాకు చాలా గొప్ప గొప్ప సాంగ్స్ అన్ని వాటి చరణాల్లో ఉన్న సొగసు కానీ, వాటి లిరిక్ లో ఉన్న మాధుర్యం కానీ, ఆయన వాయిస్ లో వచ్చిన వేరియేషన్ కానీ, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మాత్రం డెఫినెట్ గా మీరు ఒక టీమ్ తో కలిసి మీరు చేస్తున్న ఎఫర్ట్స్ కి, అంటే ఈ తెలుగు సినిమా సంగీతానికి మీలాంటి వాళ్ళు ఉండటం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అని చెప్పగలను. అండ్ వెన్ కమింగ్ టు ఘంటసాల మాస్టర్ గారు, ఆయన ఇందాక యాక్చువల్ గా నేను అనుకుంటూ ఉన్నాను, అంటే ఒక భగవద్గీతకే ఆయన భారతరత్నకు పూర్తిగా అర్హులు. పోనీ అంటే ఒక సినిమా పాటకి ఒక రీప్లేస్మెంట్ ఉండొచ్చు, వాయిస్ గా, సంగీతానికి ఉండొచ్చు, లేదంటే ట్రెండ్ మారచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన కంపోజ్ చేసిన ట్రెండ్ మారచ్చు. కానీ ఆయన మార్ధవంతో మనకి ఇచ్చిన ఒక ఆస్తి, భారతీయులందరికీ ఇచ్చిన ఒక ఆస్తి భగవద్గీత. అది మాత్రం దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరండి. అది సచ్ ఏ యూనిక్ ఎఫర్ట్ ఆయన పెట్టింది. మన ఇండియన్ మ్యూజిషియన్స్ లో అందరికంటే ఆయన 100% అర్హులు అనటానికి భగవద్గీతని మీరు మొదటగా దాని గురించి ప్రస్తావించడం, మాధురి గారు చక్కగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు పర్సనల్ గా నేను కూడా అదే ఫీలింగ్ తో ఉంటాను. అండ్ ఈ ఉద్యమం 100% బాలా గారు మీరు స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం మేమందరం దాంట్లో సమిధులు అవుతాము, దానికి సపోర్ట్ చేస్తాము. దానికి ఏం కావాలన్నా, ఇఫ్ యూ వాంట్ us టు సైన్ ఏ పిటిషన్ అండ్ దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా తీసుకెళ్ళటానికి, ఎవరితో అయినా మాట్లాడటానికి డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఎక్కడో అట్లాంటాలో ఉండి మీరు ఎంతో టైం అండ్ ఎఫర్ట్ పెట్టుకొని మీకున్న తక్కువ టైంలో మీరు అందరూ, నాట్ ఓన్లీ యూ, మీరు ఇంతమందిని కోఆర్డినేట్ చేస్తే వాళ్ళందరూ కూడా సపోర్టివ్ గా వచ్చి, ఆయన సేత్ గారు లాంటి వాళ్ళు అందరూ దీనికి వాళ్ళు తెలుసుకుని మరీ దీంట్లో పార్టిసిపేట్ చేయటం. అండ్ చాలా వీక్స్ గా నేను మీ ఈ యజ్ఞానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాను నేను త్రూ ఫేస్బుక్. అండ్ మీరు చేస్తున్న ఎఫర్ట్స్ అన్ని చూస్తే దీనికి ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. పర్సనల్ గా ఘంటసాల గారి గురించి నేను బాగా విన్నది బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారానే. ఎందుకంటే మేము పనిచేసిన జనరేషన్ లో మాకు ఘంటసాల గారు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉండేవారు అన్నది, లైక్ అంటే ఆయన ఎంత సహృదయులు అనటానికి నాకు బాలు గారు చెప్పిన కొన్ని, బహుశా మీకు తెలిసే ఉంటాయి, పర్సనల్ గా మీకు కూడా అంతే ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి, బట్ ఈ సందర్భంగా ఒకసారి తలుచుకోవాలనిపిస్తుంది. ఆయనకి వాయిస్ కొంచెం ఇబ్బంది పెట్టి ముందు ఈయనతో షూటింగ్ కోసం ట్రాక్ పాడించాల్సి వస్తే బాలు గారితో, ఘంటసాల మాస్టర్ గారు వచ్చి ఈ ట్రాక్ చాలా చక్కగా పాడాడు కుర్రాడు, ఇదే ఉంచండి అనే ఒక సందర్భం నుంచి ఆయన ఎవరైనా పిలిస్తే అసలు నాకేంటి అన్నది అడగని ఏకైక మ్యూజిషియన్ అండి ఇండస్ట్రీలో. పాడటానికి, నలుగురిని ఆహ్లాదపరచడానికో ఆనందపరచడానికో నా కళ ఉపయోగపడుతుంది అంటే, అలా ఉన్న పలంగా వెళ్ళి ఆయన కచేరీ చేయగలిగినంత సహృదయులు ఆయన. అంతేగాని అవతల వాళ్ళ స్థాయి, వినే వాళ్ళ స్థాయి కానీ, వాళ్ళు ఏమి ఇస్తారని కానీ, అట్లాంటి అసలు ఒక కమర్షియల్ భావం లేకుండా కళని నలుగురికి పంచాలి అన్న ఒక సదుద్దేశంతో ఆయన అఫీషియల్ గా మనకి రికార్డ్ చేసిన ట్రాక్లు ఎన్ని ఉన్నాయో, అన్అఫీషియల్ గా ఆయన చేసిన కచేరీలు అన్ని వేలు ఉండటం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకి అప్పటికే ఆయనకు ఉన్న స్టార్డమ్, లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు,
అంటే లెజెండ్స్ అందరికీ ఆయన వాయిస్ సోల్ అన్నాయి, అదే ప్రాణం అయినప్పుడు ఆయన ఆ వాయిస్ ని దాన్ని ఎట్లయినా మార్కెట్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఎంత నిస్వార్థంగా నిష్కళంకంగా కళ్ళకి అంకితం అయ్యారన్నది తెలుసుకున్న కొద్దీ ఆయన 100% ఆయన భారతరత్నకు అర్హులు కాదు నా దృష్టిలో. భారతరత్న గర్వించదగిన ఒక గొప్ప టాలెంట్ ఆయన. అంటే ఆ అవార్డు వస్తే భారతరత్నకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే అది డెఫినెట్ గా అది అందుకోగలిగిన శిఖరం ఘంటసాల మాస్టర్. అలాంటి ఆయన్ని ఈ తరంలో మనందరికీ ఇప్పుడు వంగూరి చిట్టెన్ రాజు గారు ఆయన వంగూరి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ హైదరాబాద్ లో ఘంటసాల గారి విగ్రహం గుడి కట్టించారు ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ లో. సో ఇవాళ ఆయన కూడా మనతో ఉన్నారు. మీరందరూ ఏంటంటే ఘంటసాల మాస్టర్ గారు ఇవాళకి ఈ జనరేషన్ లో మన మధ్యన సజీవంగా ఉండటానికి, ఆయన్ని చిరంజీవిగా ఉంచటానికి, డెఫినెట్ గా ఆయన అభిమానులుగా బయట నుంచి మీరు అందరు చేస్తున్న సేవకి తెలుగు సినీ పరిశ్రమే కాదు మొత్తం మన సంగీతాన్ని ఆదరిస్తున్న శ్రోతలందరూ మీకు అందరికీ రుణపడి ఉంటారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బాలగారు మీకు మరీ మరీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ ఈ ఉద్యమంలో మేము ఏం చేయాలని మీరు ఆదేశిస్తే ఘంటసాల మాస్టర్ గారి పేరు ముందర భారతరత్నం చూసే వరకు మీరు ఏం చెప్పినా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ విఎన్ ఆదిత్య గారు. చాలా చక్కగా చెప్పారు. ఘంటసాల గారి చేసిన సేవలు, ఆయన తెలుగు జాతికి, మన భారత జాతికి అందించిన విశిష్ట సేవల గురించి, తనకు బాలుగారికి ఉన్న సంబంధం గురించి. ఎందుకంటే బాలుగారు ఘంటసాల గారికి ఏకలవ్య లాంటి శిష్యులు. 8 ఏళ్ళు జరిగిన ప్రయాణంలో బాలుగారు 66లో రావడము, ఘంటసాల గారు 74లో చనిపోవడము, ఆయన మీద ఎంత గౌరవం ఉంది అనే దానికి మొదటగా ఘంటసాల గారి పేరు మీద విగ్రహాన్ని పబ్లిక్ గార్డెన్స్ లో పెట్టించింది బాలుగారు తన సొంత డబ్బులతో. తర్వాత ఇప్పటికి 2 రాష్ట్రాల్లో కలిపి 48 విగ్రహాలు వచ్చాయంటే ఆ ఫస్ట్ క్రెడిట్ బాలుగారికి వెళ్తుంది. సో భారతరత్న ఘంటసాల గారికి అనే విషయంలో మీరు చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఈ రోజు మళ్ళీ మనకున్న అనదర్ సెలబ్రిటీ గెస్ట్. ఈయన గురించి చెప్పాలంటే ఒకటి మహాభారతాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటా. అక్కడ మనకు ఒక ద్రోణాచార్యుడు ఉన్నారు. సో ద్రోణాచార్యుడు ఎంతో మంది శిష్యుల్ని తయారు చేస్తూ తన కొడుకును కూడా ఆ శిష్యులతో ఈక్వల్ గా తీసుకొచ్చాడు. అట్లాగే మన రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ అనేది స్థాపించి అదొక ద్రోణాచార్యుని ఒక కుటీరం లాగా దాన్ని డెవలప్ చేసి అక్కడ పాండవులు, కౌరవులు ప్లస్ అశ్వత్థామ, అట్లాగే తన కుమారుడిని, తర్వాత ఎంతో మంది సింగర్స్ ని తయారు చేసి మన దగ్గరికి పంపించారు. వాళ్ళందరూ ఈరోజు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. బాగా మంచి మంచి సినిమాల్లో పాడుతున్నారంటే క్రెడిట్ అంతా రామాచారి గారికి చెందుతుంది. సో ఈ సందర్భంగా భారతరత్న ఫర్ ఘంటసాల అనే ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడవలసిందిగా మన రామాచారి గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల గారు, మీకు నా కృతజ్ఞతలు. నాతో మంచి మంచి పనులు చేయిస్తుంటారు. మీరు చాలా మంచి పనులు చేయిస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాలంటే టైం అయిపోతుంది. అలాగే పెద్దలు రాజ్ మోడీజీ నమస్కార్, జగదీష్ జీ నమస్కార్, వంగూరి చిట్టెన్ రాజు గారు నమస్కారం అండి, మాధురి గారు నమస్కారం, రత్నకుమార్ గారు నమస్కారం, ఆదిత్య గారు, నా మిత్రులు నమస్కారం అందరికీ. ఒక్క పాటతో నేను మొదలెడతాను. అందరు మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న ఎందుకు పాడుతున్నానో కూడా చెప్తాను. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ.
ఈ పాట చిన్నప్పుడు, మేము ఈ పాట చిన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో యాదగిరిగుట్టలో ఒక సినిమా థియేటర్ ఉండేది. అక్కడ మేము ఎక్కువ రోజులు ఉండేవాళ్ళం. మొట్టమొదటి పాటగా ఈ పాట వేసేవారు. నమో వెంకటేష్ అంటే ఒక షో అయిపోయింది, ఇంకో షోకి ఆ గ్యాప్. అప్పటి నుంచి ఘంటసాల గారి వాయిస్, ఆ పాటలన్నీ వినడం. దాని తర్వాత ఇంకా అది ఒక మత్తు, ఘంటసాల గారి పాట ఒక మత్తు. అది ఒకసారి వింటే ఇంకా ఏది ఆనదు మనకి. రెండోది ఏంటంటే ఆయన గానంలో అది మనుషులు పాడుతున్నట్టుగా ఉండదు. మనం అనుకుంటా ఎక్కడైనా దేవలోకంలో వెళ్తే ఆ నారదుడు, తుంబురుడు వాళ్ళు ఎవరైనా పాడుతుంటే ఎలా ఉంటుందో పురాణాల్లో చెప్తే మనం వింటాం తప్ప మనం ఎప్పుడు వినలేదు. కానీ ఘంటసాల గారి పాటలో మనకి ఆ దైవత్వం కనిపిస్తుంది. ఏ పాట పాడినా అంత, అంటే నేను ఎన్నో గమకాలు వేయాలని కానీ, నేను ఇలా పాడాలని కానీ, సర్కస్ చేయాలి అలా ఎప్పుడు పాడరు. ఏ పాటలో ఆ హృదయం నుంచి పాడతారు ఆయన. ఆ గొంతు మాత్రం ఆ ఇన్స్ట్రుమెంట్సే ఆయనకి తప్ప, ఆ పాట అంతా ఆయన మనస్సులోంచి, హృదయంలోంచి వచ్చిన పాటని ఏ పాట పాడినా. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఆ పాట వింటున్నప్పుడు మీరందరూ చాలాసార్లే వినుంటారు, కానీ ఎప్పుడు కళ్ళు మూసుకొని విన్నా ఆ బిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక తల్లి ఎలా ప్రేమగా, ఎంత అత్యంత ప్రేమగా పాడుతున్నట్టుగా ఉంటుంది. అలాగే జగమే మారినది మధురముగా ఈ వేళ, అందులో ఒక 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 లవబుల్ గా అది ఇంకొక ఫీల్. అలాగే కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ఈ పాట గురించి ఘంటసాల గారు ఒకసారి చెప్పారు. ఈ పాట ఏంటంటే మనకు ఒక స్టేజ్ ఉంటుంది, అటు ఆనందం ఉండదు, దుఃఖం ఉండదు, ఏది ఉండదు, ఒక రకమైన కంప్లీట్ గా ఒక నిష్కల్మషమైనటువంటి భావం. అది ఆనందం కాదు. అందుకోసం ఎలాంటి మాడ్యులేషన్స్ లేకుండా నేను పాడాను. ఈ పాట నాకు దర్శకులు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జస్ట్ మీరు అందులో ఎక్కడ మీకు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండవు, స్ట్రైట్ గా సందమామా నననాని నానా నాననా నననానా నాయిరి నడి సంద్రములోనా లంగరుతో పనియేలో కుడి. ఎక్కడ ఎంత ఒత్తాలి అంటే ఒక భాషని, ఒక అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ రోజు నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఘంటసాల మాస్టర్ గారు నాకు ఒక సిలబస్, ఆయన ఎలా ఒక్కొక్క అక్షరాన్ని ఎలా ఉచ్చరిస్తారు, పదాల విరుపులు, ఎందులో ఎంత గమకం వేస్తారు. నాకు వచ్చు ఎన్నో గమకాలు వేయగలరు ఆయన. చంద్రకళాధరి ఈశ్వరి ఇలా ఇంత గమకాలేసిన ఘంటసాల గారు అదే పాడుతా తీయగా చల్లగా. ఔచిత్యం అంటే ఒక గాయకుడు ఆ పాత్ర అయిపోయి ఎలా పాడాలనేది ఘంటసాల మాస్టారు నాకు ఒక గురువు గారు ఆయన. అది నేను నేర్చుకొని ఇప్పుడు పిల్లలకి ఒక అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, మనకు తెలిసిన సంగీతాన్ని ఆ పాటలో ఆ పాత్రకి ఎంతవరకు వాడాలి ఔచిత్యంగా అనేది నేను ఘంటసాల మాస్టర్ గారి దగ్గర నుంచి, తర్వాత బాలు గారి దగ్గర నుంచి నేర్చుకొని ఇప్పుడు పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఘంటసాల గారు గాయకులు, స్వరకర్త, రచయిత, అలాగే నటులు కూడా, అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. మరి ఆయన సినిమా పాటలే కాకుండా లలిత గీతాలు కూడా ఎన్నో తనే స్వరపరుచుకొని, ఆయనకు నచ్చితే చాలు, ఒక మంచి సాహిత్యం కనుక నచ్చితే దానికి చక్కగా స్వరపరిచి రికార్డింగ్ చేసుకొని ఆయన లలిత గీతాలు పాడారు. ఎన్నో పాటలు సినిమా పాటలంత ప్రాచుర్యాన్ని పొందాయి. అందులో ఇష్టమైన రాగాల్లో ఒక రాగం అనుకుంటా, నేను ఎక్కువ పాటలు ఈ రాగంలో చేస్తుంటారు ఆయన, కళ్యాణి రాగం. అందులో ఒక ప్రైవేట్ గీతం
బహుళ ప్రాచుర్యాన్ని పొందిన గీతం. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని కొయలువో. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని కొయలువో. నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. అలాగే కళ్యాణి రాగంలోనే నాకు ఇంకొక పాట గుర్తొస్తుంది, రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా. జగమే మారినది మధురముగా ఈ వేళ. మది శారదా దేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి. మది శారదా దేవి మందిరమే. ఇలా ఘంటసాల గారు మన శాస్త్రీయ సంగీతంలోని అంటే పట్టుగా ఉన్న రాగాల్ని లలితంగా, అంటే ఆ లలితమైనటువంటి ఆ పదాల మీద ఎంత డోస్లో ఆయన కంపోజ్ చేయాలో, అలాగే ఆయన ఎంత డోస్లో ఆ రాగాన్ని ఉపయోగించి పాడాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. మరి ఘంటసాల గారి ఉచ్చారణ కావచ్చు, ఆయన ఒక రాగాన్ని ఒక లలిత గీతం మీద ప్రయోగించే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా మేము నేర్చుకొని మా తర్వాతి తరాల వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మచ్చుకి నేను కళ్యాణి రాగంలో ఆయన పాడిన కొన్ని పల్లవులు మీకు వినిపించాను. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఘంటసాల మాస్టారు స్వాతంత్ర్య సమరయోధుడు, జైల్లో ఉన్నారు, అది అంటే దేశభక్తుడు, అలాగే విపరీతమైనటువంటి సంగీత భక్తుడు. ఆయన సంగీతం అంటే, సాహిత్యం అంటే ప్రాణమైనకి, ఇంకా వేరే లోకం ఉండదు. వెంకటేశ్వర స్వామి భక్తుడు, అలాగే గాయకుడు, స్వరకర్త అని చెప్పారు, కానీ ఆయన రచయిత కూడా. ఆయన పాటలు రచించి, అంటే మనకు త్యాగరాజ స్వామి వారు వాగ్గేయకారుడు అంటారు మనము, ఘంటసాల గారు కూడా వాగ్గేయకారుడు. ఆయనే పాట రచించి స్వరపరిచి పాడడం జరిగింది. లైక్ బహుదూరపు బాటసారి ఇటురావు ఒక్కసారి, అర్ధరాత్రి పయన మేలనోయి పెను తుఫాను రేగనున్నదోయి, నాకు తీరమిదేనోయ్ విశ్రమింపరావోయ్ వేకువనే పోదము బహుదూరపు బాటసారి ఇటురావు ఒక్కసారి. ఇక చివరిగా మనకి హిందీ స్పీకింగ్ అనుకుంటా జగదీష్ గారు, ఐ థింక్ యు ఆర్ హిందీ స్పీకింగ్ సార్. సో there is a song in Telugu which is very very popular and it's also recorded in Hindi also. Hai haiga amani sage soyagala ganavoyi sakha hai sakha kuhu kuhu bole కోయలియా. ఇలా చెప్పాలంటే చాలా ఉంటుంది. బాలా గారు తలపెట్టిన
ఈ ఈ ఉద్యమం తప్పకుండా నెరవేరాలి. ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు కొన్ని అవార్డ్స్కి ఎవరికి ఇస్తారో దానివల్ల అవార్డ్స్కే ఒక అవార్డు వచ్చినంత ఫలితం దక్కుతుంది. భారతరత్నకే భారతరత్న వచ్చినంత సంతోషపడుతుంది. ఘంటసాల గారు ఒకటి కాదండి, ఆయన అసలు దైవం మనకు పంపించినటువంటి ఒక గంధర్వులు ఇక్కడికి వచ్చి మనకి అమృతాన్ని పంచి మనకి భగవద్గీత, ఇంకా దానికి అసలు బాలగారు ఇంకొక ఉద్యమం కూడా మీరు చేపట్టాలి. భగవద్గీతని కేవలం ఎవరైనా పరమపదించినప్పుడు మాత్రమే ప్లే చేస్తున్నారు. అది కూడా ఉద్యమం లాగా మీ సారథ్యంలో. భగవద్గీత అంటే మన జీవితం, మన జీవితానికి మన జీవిత సారం. అది కంప్లీట్ గా అది ఇహము పరము రెండింటిని ఇచ్చేటువంటి ఒక ఔషధం మనకి. అలా అదే ఆ ఉద్యమం కూడా తీసుకెళ్లే బాధ్యత తీసుకోండి. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, ఘంటసాల గారి గురించి చెప్తుంటే నా రోమాలు నిక్కపడుస్తాయి. ఘంటసాల గారిని చూడలేదని నేను ఏడ్చాను ఆయన చనిపోయినప్పుడు, ఆయనకి దర్శించుకోలేదని. అలాగే ఘంటసాల గారు ఒక లలిత సంగీత స్కూల్ పెట్టాలని కలలు కనేవారట, చాలా మంది చెప్పేవారు. అది నేను పెట్టి ఆయన కాళ్ళకు మొక్కి నేను పిల్లలకు నేర్పిస్తున్నాను. ఆయన ఆశీస్సులు తీసుకుంటూ నేర్పిస్తున్నాను. అలాగే మా అబ్బాయి ఫిబ్రవరి 11th పుట్టాడు, మా అబ్బాయి కూడా సాకేతు. ఇలా ఘంటసాల గారు అంటే ఒక దైవం, మాకు ఒక దైవం లాగే. ఆయన పాటలు వింటూ ఇంకా ఆ స్ఫూర్తితో నేను పిల్లలకు నేర్పిస్తున్నాను. ఆయనకు భారత రత్న ఇవ్వడం అనేది ఇంత కోరాల్సిన అవసరం లేదు, అది బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. బాలగారు మీ వెనకాల మేమంతా ఉంటాము. నేను నాతో పాటు కొన్ని వేల మంది స్టూడెంట్స్, 4-5 తరాల గాయకులు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు. అందరికీ నేను మార్నింగ్ వర్చువల్ క్లాసెస్ లో ఘంటసాల గారి పాటలన్నీ నేర్పిస్తున్నాను, బాలు గారి పాటలన్నీ నేర్పిస్తున్నాను, మన దేశభక్తి గీతాలు నేర్పిస్తున్నాను. మేము మీ వెంట ఉంటాము తప్పకుండా. మీరేం ఎలా ముందుకు తీసుకెళ్తారో ఉద్యమాన్ని, మేమేం దానికి ఏం చేయాలో మీరు ఆదేశిస్తారు. తప్పకుండా మేము ఉంటామని మనవి చేసుకుంటే ఇంకా చాలా పాటలు పాడాలనుంది, పెద్దలంతా మాట్లాడితే వినాలనుంది. నమస్కారం. థ్యాంక్ యూ రామచారి గారు, చాలా చక్కగా చెప్పారు, చక్కటి పాటలు. నేను మిమ్మల్ని సువర్ణ సుందరి పాట పాడమందాం అనుకున్నాను బికాస్ ఆఫ్ ద హిందీ స్పీకింగ్ గెస్ట్, బట్ యూ ఫినిష్డ్ విత్ దట్ సాంగ్. దట్స్ నైస్ ఆఫ్ యూ. తర్వాత మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది, ఘంటసాల గారు ఎందుకు వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే పాట రాసి పాడి స్వరకల్పన చేయాలి. మీరు పాడిన పాటకు ఘంటసాల గారే స్వయంగా రాశారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మనందరి కృషి ఫలిస్తుంది అనుకుందాము. తర్వాత మనకి శంకర నేత్రాలయ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎమిరిటస్ శ్రీ ఎస్వి ఆచార్య, he's been doing service to Shankara Nethralaya for the last 35 years. He's from Washington DC. He's going to speak next. Namaste. I am S.V. Acharya, President Emeritus of Shankara Nethralaya USA, fundraising arm of Shankara Nethralaya in India. I know quite a few of you are donors for Shankara Nethralaya. We greatly appreciate your support to treat indigent patients free of charge. This year, 2022, is a very special year. It is the birth centenary of Shri Ghantasala. Shri Ghantasala is a legend in the music world. In his 51 years of life, he made significant contributions to the world in different ways. He sang over 12,000 songs in movies and devotional area and reached out to every household in the Indian subcontinent. Originally, I come from Untitled in Karnataka. As a kid, I always used to hear Shri Ghantasala songs in YUPP Bharati and Radio Ceylon. These are the two popular stations 60 years ago in India. He also sang a number of songs in my state language of Kannada. In addition to singing, he also directed music for over 120 movies in different languages. Shri Gantasala was also one of the most patriotic person. He participated in the Quit India movement in 1942 and was jailed for 18 months. For major contributions to the music world, movie world, and patriotic acts, it's befitting that Shri Ghantasala be awarded Bharat Ratna posthumously in his birth centenary year. I strongly urge all the viewers on your channel to support this effort. For all my Kannada friends, ನನ್ನ ಕನ್ನಡ ಬಾಂಧವರಿಗೆ ಘಂಟಸಾಲ ಅವರ ಶತಾಬ್ದಿ ವರ್ಷದ ಅವಕಾಶದಲ್ಲಿ ಅವರಿಗೆ ಭಾರತ ರತ್ನ ಪದವಿಯನ್ನು ಕೊಟ್ಟು ಅವರನ್ನು ಗೌರವಿಸಬೇಕು ಅಂತ ನನ್ನ ಅಪೇಕ್ಷೆ. ಇದಕ್ಕೆ ನೀವೆಲ್ಲರೂ ಸಹಕಾರ ಮಾಡಿ
ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಅಂತ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. Next, mana guest, mana Dr. Raj Modi. His 40 years association he has with Shankara Nethralaya. He is doing lot of service. He is one of the busy doctors in New York and doing great support to the community. So I would like to request Dr. Raj Modi say a few words about Shri Gantasala garu. Namaste Balaji, namaste eminent guests. As described earlier, Gantasala Garuji was a great musician. As Jagdish ji said, music is very important not only for the self, but for the family, for the community, for the country, and for the world. Most importantly, for the soul. It binds you to the self. That's the most important thing. Gantasala Garuji was very good musician. He has performed in 118 in the movies. He directed the music and sang more than 11,800 songs. Gantasala Garuji, as mentioned by everybody else, was a great patriotic person. He was in jail for singing patriotic songs to encourage the youth to go against the British Raj. I request Narendra Modi ji and the rest of the government of India to honor Gantasala ji for this award. This is a great musician and we request everybody to do the award. Thank you very much. Thank you, Dr. Raj Modi. Hopefully, our Prime Minister Narendra Modi ji will listen your words and our Padma Bhushan Dr. Jack Sheth's word. So definitely, all the guests are coming with a great message, and so thank you very much. మన ఈరోజు కార్యక్రమంలో మన విశిష్ట అతిథి అమెరికా హాస్య బ్రహ్మ, తర్వాత ఘంటసాల గారికి హైదరాబాద్ లో తాను వంశీరామరాజు గారు కలిసి ఒక గుడి కట్టించడము, ఒక నాణానికి ఒక సైడ్ వంగూరి ఫౌండేషన్, ఇంకొక సైడ్ వెగేస్నా ఫౌండేషన్, రెండు వీళ్ళు ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ గుడ్ ఫౌండేషన్స్. అండ్ తర్వాత చిట్టన్ రాజు గారు ప్రతి సంవత్సరము తెలుగు ప్రపంచ మహాసభలు నడిపిస్తుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి సుపరిచితులు. అన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. Let me first congratulate Shankar Nethralaya for the wonderful work they have been doing for more than 45 years that I know of. Dr. Jagdish Seth ji and Dr. Raj Modi ji spoke very well of our own Ghantasala garu. Coming from those who are not Telugu people, it is indeed very gratifying. Ghantasala garu, ఆయనకి భారత రత్న అంటే అది యథా ప్రజ తథా రాజా లాంటిది. అంటే ఏదో రాజుగారు ఇస్తే ప్రజలు పుచ్చుకోవడం కాదు, ప్రజలు అడిగితే రాజుగారు ఇవ్వవలసింది. ఇక్కడ ప్రజలు, మీరు, నేను ఘంటసాల గారికి భారతరత్న ఇమ్మని మనం అడిగితే వాళ్ళు ఇవ్వాలి, రాజుగారు ఇవ్వాలి, మోడీ గారు ఇవ్వాలి. ఎందుకంటే అది ఘంటసాల. ఘంటసాల జాతికి పెట్టిన భిక్ష చెప్పాలంటే 10,000 పాటలు ఉన్నాయి. వాటిలో తలమానికం భారతదేశం అంతటికీ కూడా వర్తించేటువంటి భగవద్గీత. తెలుగువారు ఒక్కడికే కాదు, కనీసం ఆ ఒక్క కారణానికైనా కూడా ఆయనకు భారత రత్న ఇచ్చి తీరాలి. మహాగాయకుడు. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని అడిగాను, నువ్వు ఘంటసాల పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉంటావు, ఈ మధ్యన పాటలు లేదు కానీ అంటే వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందు కానీ అసలు ఏ గాయకుడైనా తెలుగునాట ఘంటసాల గారి పాట పాడకుండా అసలు ప్రవేశం లేనే లేదు. అసలు ఎక్కడికి కూడా వేదిక ఎక్కితే ఘంటసాల గారి పాట పాడి తీరవలసిందే. అది
అంటే బాలసుబ్రహ్మణ్యం అన్నాడు, ఆయన పాటలు ఏదైనా పాడొచ్చు, కానీ ఒక మాణిక్య వీణం కానీ ఇలాంటి పాటలు ఒక 5-6 చెప్పాడు, అవి ముట్టుకోకూడదండి మనం. అక్కడే ఘంటసాల గారికి మిగతా వాళ్ళకి తేడా కనపడుతుంది. ఆ స్థాయి వేరు, ఆ బాణి వేరు. ఇందాక ఆదిత్య చెప్పినట్టు కానీ, రామాచారి చెప్పినట్టు కానీ భగవంతుడే దిగొచ్చి పాడాడు అంతే. ఘంటసాల గారు ఒక మానవ మాతృడిగా పాడిన పాటలు కాదు, భగవంతుడే దిగి వచ్చి, ఉదయ తెలుగువాడా నీ భాష ఎంత గొప్పదిరా, నీ తెలుగు పదం ఎంత మంచిదిరా, నీ తెలుగు పద్యం ఎంత గొప్పగా ఉంటుందిరా, ఇదిగో విను అని పాడి కేవలం 50 సంవత్సరాలు బతికి, ఆ 50 సంవత్సరాల్లోనూ కూడా ఇలా జీవించాలి అని అందరికీ గుణపాఠాలు నేర్పి, ఇదిగో జీవితం అంటే భగవద్గీత అని చెప్పేసి వెళ్ళిపోయిన మహానుభావుడు ఘంటసాల గారు. ఆయన కూడా చాలా హాస్యప్రియుడు, ఆయన చాలా చాలా గొప్పవాడు. 18 రైలు పట్టాలు పీకారు అనే నెపంతో, 18 దేశభక్తి గీతాలు పాడారు అనే నెపంతో ఆయన బ్రిటిష్ వాళ్ళు 18 నెలలు జైల్లో పెట్టారు. ఆయన పాడినటువంటి దేశభక్తి గీతాలు దేశ స్వాతంత్రం రాకముందే పుట్టిన నాబోటిగాడికి బాగా తెలుసు. వాటితోటే మేము పెరిగాం. ఘంటసాల గారి దేశభక్తి గీతం పాడకుండా మేము అసలు మా చిన్నప్పటి జీవితం లేనే లేదు. అప్పటికి స్వాతంత్రం వచ్చింది, అయినా కూడా భావాలు అలా ఉండేవి చిన్నతనంలో. ఇక ఎటువంటి పక్కైనా ఎటువంటి భావం అయినా కూడా సినిమాల్లో ఘంటసాల ఉన్నాడా లేదా అన్నది ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే ఆయన పైనుంచి కింద దాకా ఘంటసాలే. ఇందాక రామాచారి చెప్పినట్టుగా నమో వెంకటేశ తోటే మొదలు సినిమా, ఏ సినిమా అయినా అంతే, నమో వెంకటేశ తోటే మొదలు. ఘంటసాల గారి గురించి చెప్పేంత సాహసం నేను చేయకూడదు. ఘంటసాల గారు లేని దేశంలో ఉండదలుచుకోకే నేను భారతదేశం నుంచి అమెరికా వచ్చాను కూడా నేను ఓ విధంగా చెప్పగలను. కారణం ఏంటంటే 1994లో ఘంటసాల గారు మరణించినప్పుడు బొంబాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 4 పేజీల కింద ఒక అంగుళంలో ఘంటసాల డెడ్ అని వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రాంతాల వారికి ఘంటసాల గారి గురించి తెలియదు. నేను బొంబాయి 8లో ఉన్నాను, అప్పుడే డాక్టరేట్ పూర్తయింది. అది చూడగానే విచారం అంటే విచారం. ఒక నెలలో టికెట్ కొనుక్కొని అమెరికా వచ్చేసాను. ఘంటసాల గారి పాట విన్నని రోజు లేదు ఇప్పటికి. ఎందుకంటే ఆ భగవతత్వం, ఆ దేశ స్వాతంత్రం, ఆ దేశభక్తి, తెలుగు పద్యం మీద మమకారం, ఇంతవరకు రంగస్థల పద్యాలకు ఉన్నటువంటి బాణీని కానీ ఆ ఫక్కీని కానీ మొత్తం దాన్ని మామూలు ప్రజలు కూడా పాడుకునే, ఒక రిక్షావాడు కూడా అద్భుతంగా పాడుకునేటువంటి స్థాయికి పట్టుకొచ్చినటువంటి సాత్వికుడు. ఒకే పద్యాన్ని 5-6 రాగాల్లో పాడి రంజింపగలిగి చేసేటువంటి ఏకైక గాయకుడు ఘంటసాల గారు. సో అటువంటి ఘంటసాల గారికి భారతరత్న కోసమని నాకు ఎంతో ఆప్తుడైనటువంటి బాలా ఇందుర్తి గారు, ఆప్తుడు, సింగపూర్ మిత్రుడు, సింగపూర్ మిత్రుడు అండి, ఇప్పుడు ప్రపంచ మిత్రుడు, రత్నకుమార్, అమ్మాయి మాధురి, ఇలా మీరందరూ కలిసి చేస్తున్న ప్రయత్నాలకి నేను ఏం చేయాలో చెప్తే అది కూడా తప్పకుండా చేసి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మోదీజీ నమస్కార్, జగదీష్ జీ నమస్కార్, నైస్ మీటింగ్ జీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిట్టన్ రాజు గారు, చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఘంటసాల గారు లేని నేలలో ఎలా ఉండాలి అనేది చాలా ఎమోషనల్ గా అనిపించింది. తర్వాత ఎవరిని నొప్పింపక అందరికీ గొంతుల్లో పరకాయ ప్రవేశం ఎలా చేస్తారో రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి అని మీరు చెప్పింది కూడా చాలా అద్భుతం. ఎందుకంటే చలనచిత్ర సీమకు 2 కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసగా నిలిచిన మన గంధర్వ గాయకులు ఘంటసాల గారు. తను వెళ్ళిన తర్వాత
తన స్థానాన్ని భర్తీ చేయగలిగారు బాలసుబ్రహ్మణ్యం గారు, కానీ తన స్థాయిని మాత్రం అలాగే ఉందన్నమాట. సో ఆల్వేస్ దట్ వాక్యూమ్ ఈస్ దేర్. సో ఇట్స్ నాట్ లైక్ అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫీల్డ్, ఘంటసాల గారు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లలో చాలా అద్భుతంగా పాడారు. కన్నడ, మలయాళం, తమిళ్ అండ్ వెరీ రేర్గా కొన్ని హిందీ అండ్ తులులో పాడారు. బట్ వేరే లాంగ్వేజెస్లో ఇంతకుముందు ప్రోగ్రామ్కి ఉన్నికృష్ణన్ గారు వచ్చినప్పుడు చెప్పారు, అంటే తను వేరే లాంగ్వేజెస్ తమిళ్, మలయాళం, కన్నడలో ఫోకస్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని. అందువల్ల ఘంటసాల గారు అంటే ఎంత మంచివారంటే ప్రతి వాళ్ళు ఏ భాషకు చెందిన వాళ్ళైనా ఆయన్ని ఆప్తునిగా అనుకుంటారు, ఇంట్లో ఒక భాగంగా అనుకుంటారు, అదే విధంగా గౌరవిస్తారు. సో ఆ మహానుభావుడు గురించి మీరు చెప్పిన అద్భుతమైన వాక్యాలు చాలా చాలా బాగున్నాయి. అట్లాగే మనకు ఈ సింగపూర్ నుంచి మన రత్నకుమార్ గారు, తను ఈ ప్రోగ్రామ్ ని వరల్డ్ వైడ్ తీసుకెళ్లడంలో ఒక ముగ్గురిని నేను ఆల్వేస్ ప్రస్తావించాలి. ఆదిశేష్ కోట గారు అండ్ శ్రీలత గారు ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ మన రత్నకుమార్ గారు సింగపూర్. వీళ్ళు ముగ్గురు నాకు చాలా అంటే పాత్స్ చూపించారు, ఎంత క్విక్ గా వెళ్ళొచ్చు అన్ని తెలుగు అంటే తెలుగు అసోసియేషన్స్ ఉన్న కంట్రీస్కి వెళ్ళి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. నేను ఒకసారిగా రత్నకుమార్ గారిని మాట్లాడమని, అట్లాగే ఇప్పటిదాకా ఎన్ని కంట్రీస్ కవర్ అయినాయి కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు బాలా గారు. ముందుగా నన్ను మీకు పరిచయం చేసిన శ్రీలత మహతుల గారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ చాలా చక్కటి కార్యక్రమం అండి. చాలా అంటే నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక కొత్త ఊపుని తీసుకొచ్చింది మన ఈ మహోజ్వల యజ్ఞానికి. ఈ సందర్భంగా జగదీష్ గారికి, అలాగే పద్మభూషణ్ జగసేత్ గారికి, అలాగే మోడీ గారికి, అలాగే మనకి ఈ కార్యక్రమానికి రామాచారి గారు రావటం, అలాగే డైరెక్టర్ ఆదిత్య గారు రావటం కూడా కొత్త శోభను తీసుకొచ్చింది. అంటే ఈ కార్యక్రమం మనం ఇప్పటి వరకు మీరు అన్నట్టుగానే 63 టీవీ షోస్ చేసామండి వాళ్ళతో కలిపి. ఇది ఎంత తక్కువ షార్ట్ స్పాన్ లో మనం 63 టీవీ షోస్ చేయటం అనేది ఈ మధ్యకాలం నేను వినలేదు. అంటే ఈ కార్యక్రమం ఎంత ఉధృతంగా సాగుతుందని చెప్పడానికి నిదర్శనం కూడా. అలాగే ఇప్పటి వరకు మనం 21 దేశాల పైగా మనం ఒక్కసారి మన ప్రెషర్ అందరి కోసం ఆ దేశాల పేర్లు చదువుతాను. మనం ఇప్పటివరకు అమెరికాతో పాటు ఇండియా, మారిషస్, బోత్స్వానా, బ్రూనై, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, థాయిలాండ్, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఒమన్, దుబాయ్, ఖతార్, నార్వే, సౌత్ ఆఫ్రికా అండ్ యూకే ఆల్సో. సో మనకి దాదాపు 21 దేశాలు, అలాగే అమెరికా మరియు ఆస్ట్రేలియా అండ్ ఇండియాతో కలుపుకుంటే దాదాపుగా మనకి 41 సంస్థలతో మనం ఇప్పటివరకు ఈ కార్యక్రమం చేసామండి. చాలా గొప్ప ప్రయోగం ఇది. ఈ ప్రతి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడుస్తుంది అంటే కనుక దీని యొక్క కృషి, బాలాగారి కృషి మనం నిజంగా అభినందనీయం, శ్లాఘనీయం కూడా. మీ యొక్క కృషి మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాలకు కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే షార్ట్ నోటీస్లో అందరినీ అప్రోచ్ అయినా కానీ వారందరూ మనకి ఈ కార్యక్రమానికి అంటే ఘంటసాల గారి మీద వారికి ఉన్న ప్రేమ అని చెప్పచ్చు. అలాగే ఇంతకుముందు మన చిట్టన్ రాజు గారు చెప్పినట్టు వారు 74లో పరమపదిస్తే 74 దేశం వదిలి అమెరికాకు వచ్చారని చెప్పారు. అట్లా ఎంతమంది ఘంటసాల గారి అభిమానులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. వారందరికీ మనం ఈ సందేశాన్ని తీసుకెళ్ళి మనం అంతా ఈ మహోజ్వల యజ్ఞాన్ని అతి త్వరలోనే నరేంద్ర మోడీ గారికి అలాగే వారి టీంకి మనం దగ్గరయ్యేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి అవకాశం అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ప్రతి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా నాకు కల్పిస్తున్నందుకు బాలా గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాలా గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రత్నకుమార్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఘంటసాల గారి అబ్బాయి పేరు రత్నకుమారు. మీరు ఆయన అనుకోకుండా మనకు లాస్ట్ ఇయర్ June 9th నాడు తను ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. తను యాక్చువల్గా 2005లో నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి
తనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చెప్పేవారు, నాన్నగారికి భారత్ రత్న అనే దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నానని. సో తను ఈ ఇయర్ లీడ్ తీసుకుంటే అతనితో పాటు కలిసి పనిచేద్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ తన్ని మనం కోల్పోయినాము. అప్పుడు ఒక అమెరికాలో ఉన్న అన్ని సంస్థల ద్వారా, నేషనల్ అసోసియేషన్స్ లీడర్స్తో ఆ రోజు ట్రిబ్యూట్ టు ఘంటసాల రత్నకుమార్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పటికి December 4th తన శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆ రోజు కిక్ ఆఫ్ ప్రోగ్రామ్ చేశాము. ఇంకప్పటి నుంచి మీరు చెప్పినట్టుగా ఇప్పటికి 63 టీవీ ప్రోగ్రామ్స్ చేశామంటే అది మన గొప్ప కాదు. ఇంత బాగా సహకరిస్తున్న మన అసోసియేషన్స్ లీడర్స్, తెలుగు వారు కానీ నాన్ తెలుగు వాళ్ళు కానీ, ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఎవ్రీబడి సేస్ దిస్ ఈజ్ లాంగ్ వెయిటింగ్, తప్పకుండా రావాలి అని అంటున్నారు. సో అట్లాగే మన ఘంటసాల గారి గురించి తలుచుకుంటుంటే అప్పుడప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడు భగవద్గీత గుర్తొస్తూనే ఉంటుంది. మళ్ళొక్కసారి ఒక భగవద్గీత శ్లోకంతో ఈరోజు ప్రోగ్రామ్ ని ముగిద్దాము. మాధురి గారు. నమస్కారం అండి. ఈ శ్లోకము మనము చాలా సార్లు తాత్పర్య సహితంగా విన్నాము ఘంటసాల గారు పాడినప్పుడు. ఆయన ట్రూ కర్మయోగి who also did karma sannyasa, so that's how he became famous and very very dear to all of us. I would like to chant this. Jatasya hi dhruvo mrityuhu dhruvam janma mritasya cha tasmada pariharyerthe natvam shochitum arhasi. ఆయన వాక్యాల్లో చెప్పాలంటే, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు, అనివార్యమగు ఈ విషయం గురించి శోకము తగదు. అది ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హీ సేస్. అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఎ పర్సన్ హూస్ బార్న్ మస్ట్ డై and a person who dies will have to take a rebirth according to our Sanatana Dharma, our Karma Yoga. So he says there is no point in thinking about this birth and death cycles, but rather Krishna Paramatma says in the Bhagavad Gita, focus on your karma and your swadharma. So I think Bala garu, whatever you have taken up in bringing the Ghantasala gariki ee Bharat Ratna award ravalani, especially Bhagavad Gita nu kuda indaka VN Aditya garu cheppinattu, Bhagavad Gita kuda it has to become a part of the life, and I think in Gujarat they have already made it part of the curriculum. I think we should also work towards bringing it into the school curriculum. So it will, మనకి ఘంటసాల గారు ఎట్లా అయితే భగవద్గీత మాస్టర్ పీస్ గా ఇచ్చారో, I think we should take it as a message and take it forward, that he wants us all to learn, and this should be a way of life for everybody to inculcate Bhagavad Gita in our lives. And with this, I really thank Bala garu giving me a chance to speak in the centennial celebrations, and hopefully we will see the Bharat Ratna being awarded to Ghantasala garu soon, very soon. Thank you, Madhuri garu. So finally, I would like to thank all the guests, Dr. Jagshet, Dr. Raj Modi, Shri VN Aditya, Shri Ramachari Komanduri, Shri Vanguri Chilten garu, Shri Ratnakumar garu, Dr. Madhuri Namuduri, andariki peru peruna, and Shri SV Acharya, our own Shankar Netralaya founder. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం మరికొద్ది మంది గెస్ట్లతో మళ్ళీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాము. ఈ భారత రత్న ఘంటసాల గారు అనే మహాయజ్ఞము అతనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.